నంద్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు వెలితానం చేస్తున్న పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు పొల్లా నరసింహులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ నాగరాజు, వి యేసురత్నం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కె మహమ్మద్ గౌర్, పి వెంకట్లింగం, మౌలాలి, పట్టణ కమిటీ సభ్యులు జైలాలతో పాటు సత్యం, కేసాలు, నాగేంద్ర, రవి, రాణా, హుసేని, గొరి భాషలతో పాటు మరో 50 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ నాగరాజు, యేసురత్నం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా అయిన తర్వాత అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది రోగులు నిత్యం వస్తున్నారని, వారికి సరిపడే విధంగా ఓపీ సెంటర్లు లేవని, ఓపీ సెంటర్ల సంఖ్యను వెంటనే పెంచాలని, డేటా ఆపరేటర్లతో పనిచేయించాలని, అదేవిధంగా మారుతున్న పరిస్థితుల్లో గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని, రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక సరైన సమయాల్లో డబ్బులు లేక చనిపోవడం జరుగుతుందని, వెంటనే కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। ఈరోజు సిపిఎం పార్టీగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది। నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా నలుమూలల నుండి రోగులు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది। వారందరికి అనుగుణంగా ఓపీ సెంటర్ల సంఖ్యను పెంచాలని, అదేవిధంగా మారిన పరిస్థితుల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, చనిపోవడం జరుగుతుంది। జిల్లా జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆసుపత్రిలో అన్ని రకాల మందులు కూడా ఉండడం లేదు। బయటికి వెళ్లి ప్రజలు కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి పేద ప్రజలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు। కాబట్టి ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలాగున జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రోగుల కోసము వందలాది మంది ప్రజలు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది। పర్యవేక్షణ చేసిన తర్వాత భోజన విరామం చేయాలన్నా, లేకపోతే కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఉండాలన్నా కూడా ఎక్కడ కూడా ఖాళీగా లేనటువంటి పరిస్థితి। కాబట్టి రోగుల బంధువుల కోసము షెడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, భోజన విరామము చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నీటి వసతిని కూడా కల్పించాలని చెప్పేసి కోరుతున్నాము। అదేవిధంగా 500 పడకల ఆసుపత్రి ఏర్పాటైంది, మెడికల్ కళాశాల వచ్చింది, అయినా ఆసుపత్రిలో రోగులకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడము చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుంది। కాబట్టి రోగులకు అనుగుణంగా ఆసుపత్రి కెపాసిటీకి సిబ్బంది ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటన్నిటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇప్పటికైనా కానీ ప్రతి నెల ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశము జరుగుతుంది। ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను, అదేవిధంగా సిపిఎం పార్టీగా అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు। ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కారం దిశగా తీసుకువెళ్లేందుకు మంత్రి గారు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది। నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అని చెప్పేసి గొప్పగా మనం బోర్డు పెట్టుకున్నాం, కానీ జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి హంగులు పైన బోర్డులు ఉన్నాయి తప్ప లోపల కార్డియాక్, జిల్లాకు ముఖ్యమైనటువంటి కార్డియాక్ సెంటర్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులకు ఈరోజు పోయి తీవ్రమైనటువంటి నష్టాల్లో అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది। లేదంటే కర్నూలు జనరల్ హాస్పిటల్కి లేదా హైదరాబాద్ జనరల్ హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితి ఉంది। కాబట్టి ఇక్కడ మంత్రి గారు మన నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు। నంద్యాల జిల్లా కేంద్రమైన జిల్లా ఆసుపత్రిని మెరుగు చేయకపోవడం అనేది నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు। అట్లే ఈడ పేషెంట్ల యొక్క అటెండర్స్ వస్తున్నారు, అటెండర్స్ భోజనం చేయడానికి వసతి లేదు, వాళ్ళ విశ్రాంతి తీసుకోవడానికి కూడా వసతి లేని పరిస్థితి ఉంది। ఈరోజు భోజనం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి లోపల స్టాఫ్
అశుభ్రం చేస్తారనే పేరు మీద వాళ్ళను బయటికి నెట్టేయడం జరుగుతుంది. ఒకవైపు సిబ్బందికి పేషెంట్ యొక్క బంధువులకు మధ్యన ఘర్షణ వాతావరణం కూడా రోజు చూస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం పేషెంట్లని చూడనీకి వచ్చినటువంటి బంధువులు కానీ లేదా అటెండర్స్ కానీ వాళ్ళకి సపరేటు విశ్రాంతి వసతి ఏర్పాటు చేయాలా. అట్లా పేషెంట్లు భోజనం చేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి డైనింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే ఈరోజు నంద్యాల కేంద్రంగా జిల్లా ఆసుపత్రి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 29 మండలాల్లో ఉన్నటువంటి 54 పిహెచ్సి నుంచి పేషెంట్లను నంద్యాల హాస్పిటల్కు ముందుగా రెఫర్ చేస్తారు. రెఫర్ చేసిన దీంతో నంద్యాల జనరల్ హాస్పిటల్కు పేషెంట్ల తాకిడి తీవ్రంగా పెరిగింది. ఈ తాకిడిని తట్టుకునే పద్ధతిలో వైద్య సిబ్బంది లేరు. అది టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, లేదా సెక్యూరిటీ కావచ్చు, శానిటేషన్ వర్కర్స్లతో కూడా ఈ పేషెంట్ల సంఖ్యకు తగ్గట్టుగా లేని కారణంగా ఈరోజు విధులు నిర్వర్తిస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్స్ కానీ ఇతరత్ర సిబ్బంది మొత్తం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి వేధింపులకు గురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి మేము డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట. అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.